రాహుల్ గాంధీ కన్నా ముందు అనురాగ్ ఠాగూర్ని ఏం చేయాలి, ఇది ఒక చర్చ అనుకోండి. ప్రస్తుతానికి దాన్ని ఒకసారి పక్కన పెడదాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం అడుగుతోంది అంటే, మీరు అడిగిన వాటికి ఏం చెప్తోంది? ఇప్పుడు మెషిన్ రీడబుల్ డేటా ఇస్తే సమస్య ఏంటని మీరు అడుగుతున్నారు. ఇదిగో 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి ఓటర్ల గోప్యత భంగం కలుగుతుందని ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ సమాధానం. సరే, సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఏమవుతుంది? అది కూడా ఇంచుమించు అదే ఆన్సర్. సో ఇప్పుడు ఆరోపణలు చేసిన మీరే కనుక ఆధారాలతో నిరూపించలేకపోతే అది మరొక ఈవీఎంల మీద ఆరోపణలాగా ఇంకొక నాన్ సీరియస్ అంశంగా దేశ ప్రజల ముందు మిగిలిపోదా? ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుంది. బయట ఉండే వేరే వాళ్ళ దగ్గర ఉండడానికి ఆస్కారం లేదు కదా. మరి సీసీటీవీ ఫుటేజ్ కంటే ఇంకా మిగతా అది దొంగ ఓట్లు కానీ, సైక్లింగ్ కానీ, రిగ్గింగ్ కానీ, ఏదైనా కానీ దానికి మించిన ప్రూఫ్ ఏమైనా ఉంటుందా? ప్రత్యక్షంగా వచ్చేసి ఎవరికైనా సరే, అది కోర్టుకైనా, ప్రజలకైనా, ప్రజాకోర్టుకైనా, కోర్టుకైనా, ఎవరికైనా అది ప్రామాణికం కదా. దానికి మించింది లేదు కదా. అది ఉంచట్లేదు కదా, 45 రోజుల్లో డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. అది కూడా దానికంటే ముందుగా చేయాలి కదా. వచ్చి దానికంటే ముందుగా చేసిన ఇప్పుడు మాయం చేసేది కదా. ఎందుకు ఆ భయం ఎందుకు? కాబట్టి సీసీటీవీ అన్నిటికీ పరిష్కారం సీసీటీవీ ఫుటేజ్. ఇది ఖచ్చితంగా వచ్చేసి ప్రతి ఎన్నిక చాలా చోట్ల వచ్చేసి ఈ సైక్లింగ్, రిగ్గింగ్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది చెప్పడం లేదు, కానీ చాలా చోట్ల వచ్చేసి కొన్ని బూతుల్లో, రిగ్గింగ్ బూతుల్లో ఏ పార్టీకి డామినేషన్ ఉంటే ఆ పార్టీకి అక్కడ సైక్లింగ్, రిగ్గింగ్ చేయడం అనేది ఒక 20 మంది 30 మంది ఓటర్లు ఉంటారు. వాళ్ళ చుట్టూ తిరుగుతా వేసంటారు. అది సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే అది ఈజీగా చిక్కినట్టు అవుతుంది. ఆ ఎలక్షన్ రద్దు చేయొచ్చు, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు, ఎవరిథింగ్ తీసుకోవచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ నిష్పాక్షికంగా ఉంటే గన దాన్ని వచ్చేసి బహిర్గతం చేస్తే దాన్ని చూస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అవుతుంది. అది ఒక అంశం. రెండవది సోదరులు చెప్పారు, ఇది రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రయత్నం అంతా ప్రజాస్వామ్య పరీక్షల కోసము, రాజ్యాంగ పరీక్షల కోసమే. ఆయనకేమి ప్రధానమంత్రి పదవి ఆ కుటుంబానికి గొప్పం కాదు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ముగ్గురు ప్రధానమంత్రులు ఆ కుటుంబం వచ్చారు. ఆయన ప్రధానమంత్రి పదవి కావాలంటే 2004-14 మధ్య ఆ 10 సంవత్సరాల్లో ఏ నిమిషమైనా తీసుకుండొచ్చు. కాబట్టి ఆయనకేం ప్రధానమంత్రి పదవి ఆ కుటుంబానికి కొత్త కాదు. ఆయనకు వచ్చేసి అది పెద్ద పదవి ఏం కాదు. తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, అప్పటికి పార్టీ బీజేపీ పుట్టను కూడా పుట్టలేదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతని ఎదిరించిన పార్టీ. ఈ దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆత్మ బలిదానం చేసిన పార్టీ. కాబట్టి ప్రజాస్వామ్యం గురించి సరే, ఎమర్జెన్సీ గురించి చెప్పారు. ఎస్, ఆ ఎమర్జెన్సీ వచ్చేసి మళ్ళీ ఆవిడే రద్దు చేయడం జరిగింది. వచ్చేసి ఎన్నికలు పెట్టడం జరిగింది. తర్వాత ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆ రోజు వచ్చేసి ప్రకటిత ఎమర్జెన్సీ, గత 11 సంవత్సరాలుగా అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతా ఉంది. దాని గురించి ప్రశ్నిస్తున్నాం. ఎమర్జెన్సీ గురించి కోర్టులు అన్నీ ఉన్నాయి, కానీ అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ప్రజాకోర్టును తెలుసుకోవాలా? దీన్ని కోర్టులో తేల్చలేదు, ప్రజాకోర్టు తేల్చాలా? అందుకే ప్రజాకోర్టుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ ఆరోపణలు వచ్చేసి చేసినప్పుడు అది ఎన్నికల కమిషను దానికి ఏదో కొన్ని దొంగ ఓట్ల గురించి, ఇది జీరో ఓట్ల గురించి చెప్పారు. ఆ విధంగా మీరు క్లారిఫై చేయండి. అంతే తప్ప వచ్చేసి దానికి మమ్మల్ని బెదిరిస్తున్నారా, మా భుజాల మీద పెడుతున్నారా, మేము బెదరము, ప్రమాణ పత్రం ఎలా, ఏంటిది వచ్చేసి అది ఇంకొకటి. ఇప్పుడు కోట్ల మంది ఆఫీసర్స్, లక్షల్లో బూత్ స్థాయి అధికారులు, అలాగే ఏజెంట్లు ఉంటారు కదా, పార్టీ ఏజెంట్లు. వీళ్ళందరూ ఉండగా ఒక లోక్సభ నియోజకవర్గానికి ఎంతమంది ఉంటే అసలు ఓట్ల దొంగతనం ఎలా సాధ్యం అవుతుంది అనేది వారు అడిగిన ప్రశ్న. ఇక్కడ కదా నేను జెడ్పీటీ చూపోయాక పులివెందులు ఏం జరిగింది వచ్చేసి ఓట్లు వేశారా ప్రజలు? కాబట్టి లక్షల మంది అందరూ చూసింది కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. ఇంకా ఒక పులివెందుల కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఉండే, విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా చూశారు ఆంధ్రలో వచ్చేసి. అది తెలియదా వచ్చేసి? కాబట్టి దాన్ని రెక్టిఫై చేసే కెపాసిటీ ఎలక్షన్ కమిషన్ చేయాలనుకుంటే ఉంది. బాధ్యత వాళ్ళదే. రెక్టిఫై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన సెషన్ అని సెషన్ కొంతవరకు చేశారు. ఆ ప్రకారం వచ్చేసి ఎలక్షన్ కమిషన్ పవర్స్ ఉన్నాయి. అందుకే నిష్పక్షపాతంగా, నిర్భీతిగా చేయమంటున్నాం. కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నియామకమే వచ్చేసి పక్షపాతంగా జరుగుతా ఉంది. వీళ్ళ యొక్క స్టేట్మెంట్లు వచ్చేసి మరింత వచ్చేసి ఆయన అంపైర్ గా కాకుండా ఒక సైడ్ ప్లేయర్ గా వస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ అంపైర్ గా ఉండాలా, అంపైర్ బాధ్యతలు మర్చిపోయి ఒక సైడ్ ప్లేయర్ గా వచ్చినప్పుడు నువ్వు విమర్శించక ఏం చేయాలి వచ్చేసి ఇంకా ప్రజాస్వామ్యంలో అదే జరుగుతుంది. పుల్లారావు గారు, సుప్రీంకోర్టు చెప్పినదే కదా. సుప్రీంకోర్టు ముందరనే ఎలక్షన్ కమిషన్ ముందు ఏం చెప్పింది? మేము బీహార్ కు సంబంధించిన 65 లక్షల మంది ఓటర్లు
ముందేమన్నది వాళ్ళ ప్రచురించాల్సిన అవసరమే లేదు, వాళ్ళని ఎందుకు తీసేశారో కారణం చెప్పాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టుకి చెప్పింది. చెప్పినప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి డైరెక్షన్ ఇచ్చింది, లేదు 19వ తారీఖు లోపల మీరు 60 లక్షల మంది వచ్చేసి దాన్ని ప్రచురించాలి, మాకు కూడా నివేదిక ఇవ్వాలి, మీరు గ్రామ పంచాయతీ కారణాలు కూడా చెప్పాలి, గ్రామ పంచాయతీలో బీడీఓ ఆఫీసులో కూడా లిస్టు పెట్టాలి, ప్రచారాలు ప్రచారం చేయాలి, అన్ని జిల్లాల రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించాలి, రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినాక కూడా రాహుల్ గాంధీ గారు చెప్పింది, మనందరూ చెప్పేది సుప్రీం